ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వస్తుంది, వారు ఎవరు, ఏ విషయం గురించి మాట్లాడతారో పూర్తి అంశాలు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి ఎవరు కాల్ చేసి ఏం మాట్లాడతారో పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ప్రేమ అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే ఎవరిని నొప్పించకుండా, గొడవలు లేకుండా మాట్లాడాలని చూస్తారు. అలాగే వీరు శాంతంగా ఉండాలని చూస్తారు. ఏ సమయంలో అన్యాయం జరిగినప్పుడు మౌనం అనేది పక్కన పెట్టి వీరి గంభీరత్వం మాత్రం కనిపిస్తుంది. వీరి ఆవేశం ఎలా ఉంటుందంటే కోపానికి అస్సలు తట్టుకోలేరు. అంత కోపం ఈ రాశి వారికి వస్తుంది. పైన ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల కుటుంబం కోసం చాలా ఆలోచిస్తారు, కష్టపడతారు. కష్టానికి ఫలితం ఎందుకు రావడం లేదు, ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు అని అతిగా ఆలోచిస్తారు. ఒంటరిగా ఎప్పుడూ ఉండరు. ఎప్పుడు స్నేహితులతో లేదా కుటుంబంతో కలిసి ఉంటారు, కానీ ఒంటరిగా ఎప్పుడూ ఉండరు. కొన్ని సమయాలలో ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఆలోచించినట్లయితే మీ జీవితం ఏమిటి, గతంలో ఎందుకు నష్టపోయారు, అలాగే గతంలో ఆర్థికంగా ఎందుకు నష్టాలు వచ్చాయి, చేతిలో డబ్బు లేక చాలా కష్టాలు పడ్డారు, ఇవన్నీ ఎందుకు వచ్చాయో ఒంటరిగా ఉండి ఆలోచించండి. ఖచ్చితంగా మీకు సమాధానం అనేది దొరుకుతుంది. సమతుల్యత, సామరస్యాన్ని పెంచుకుంటారు. అలాగే విద్య, ఉద్యోగంలో తులారాశి వారు చాలా తెలివిగా ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉండడం వలన విద్యలో రాణిస్తారు. కానీ వీరి తెలివి ఎక్కువగా చూపించరు. ఇతరులపై తెలివితేటలు చూపించి వారికి సలహాలు మాత్రం చాలా ఇస్తారు. వీరి సలహాలతో చాలామంది బాగుపడతారు. కానీ ఈ రాశివారు తమ స్వంత ఆలోచనలతో తాము మాత్రం వెనుకడుగు వేస్తూనే ఉంటారు. ముందడుగు వేయడానికి ప్రయత్నించరు. చాలా ఆలస్యం అనేది చేస్తారు. న్యాయం, చర్చలు, ఫ్యాషన్ డిజైనర్, పార్లర్ ఇవన్నింట్లో వ్యాపారం అనేది రాణిస్తారు. మంచి వృద్ధిలోకి వెళ్తారు. కెరీర్ ప్రారంభంలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, కానీ అది ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఈ రోజు నుండి తులారాశి వారికి సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి ఒక ఆలోచన అనేది వస్తుంది. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వీరికి మంచి ఆలోచన రావడం వలన వీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఒక అవకాశం వస్తుంది. ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంతో మీ జీవితమే మారుతుంది. సరి అయిన ఆలోచనలతో ఎంతగానో ఆలోచించి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ విధంగా మీరు ఏ విషయంలోనైనా ఆలస్యం అనేది చేయకూడదు, మరి తొందరపాటు కూడా చేయకూడదు. సరి అయిన సమయంలో సరి అయిన సమాధానం కోసం ఎదురు చూడండి, లేదా సరి అయిన ఆలోచనలతో ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది.
కెరీర్ పరంగా ఆ కుటుంబం కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఈ రాశివారు చాలా సంపాదిస్తారు. చాలా కష్టజీవి, చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడుతూ పెరిగారు. తమ కోసం కాకుండా తమ కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది. కానీ మీరు ఎంత సంపాదించినా నిలువ మాత్రం చేయలేకపోతున్నారు. అది ఇప్పుడు తెలుసుకొని మీరు ఎంతవరకు ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎంతవరకు పొదుపు చేయాలో సరి అయిన ఆలోచనలతో డబ్బు కాస్త పొదుపు చేయండి. ఖచ్చితంగా మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. మంచి జీవన శైలి అంటే చాలా ఇష్టపడతారు. వస్త్రాలు, ఇంట్లో, కుటుంబం, వీరు చాలా ఫ్యాషన్గా ఉండాలని అనుకుంటారు. అలాగే ఉంటారు. కానీ భవిష్యత్తులో అనవసరంగా ఖర్చు మాత్రం చేయకండి. ఎందుకంటే మళ్ళీ గతంలోకి వెళ్ళడం వలన చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు. ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు. మళ్ళీ అలాంటి సమయం రాకుండా ఉండాలంటే కాస్త పొదుపు చేయడం నేర్చుకోండి. మీరు చాలా కష్టపడతారు. దానికి ఫలితం మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమించిన తమ పార్ట్నర్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. వారు సంతోషంగా ఉండాలని చూస్తారు. వీరి ప్రేమ ఎంత గొప్పదో చూపించాలని అనుకుంటారు. అదేవిధంగా ఇతరుల ప్రేమ కూడా మీలాగే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటారు. వీరి పార్ట్నర్ని పూర్తిగా నమ్ముతారు. ఎలాంటి ద్రోహం చేసినా కూడా నాలాగే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందని అనుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేసి వీరిని అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ వీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇకనైనా మీ పార్ట్నర్ ఎవరు, ఎలాంటి వారు, ఎలా ఉంటున్నారో, మీతో ఎలా నడుచుకుంటున్నారో గమనించండి. సార్లు డబ్బు చేతిలో నిలవలేక చాలా ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ప్రేమలో కూడా ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు మాత్రమే చేయండి. అంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఖర్చు చేసి తర్వాత వివాహం అయిన తర్వాత మీరు ఖర్చు చేయనట్లయితే చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు. కాబట్టి పొదుపు చేయడం నేర్చుకోండి. ముఖ్యంగా పొదుపు చేయాలంటే ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మీరు ఒక పసుపు రంగు వస్త్రంలో 11 రూపాయలు పెట్టి అది శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందర పెట్టండి. ఖచ్చితంగా మీకు భవిష్యత్తు అనేది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. ఈ చిన్న పరిహారం వలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇది మీరు శనివారం సాయంత్రం 4 గంటల తర్వాత ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. డబ్బు అవసరానికి చేతికి అందుతుంది. మీరు ఇంతవరకు నిల్వ చేయనట్లయితే ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా మీ డబ్బు అనేది నిల్వ చేస్తారు. వ్యాపార పరంగా చూసినట్లయితే పెట్టుబడులు పెట్టాలనుకుంటే 22వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వ్యాపారంలో ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా ద్వారా మీరు వ్యాపారం అనేది అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ జీవితమే మారుతుంది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఆదివారం సాయంత్రం 4 గంటల తర్వాత మీకు పరిచయం ఉన్న వ్యక్తి వారికి తెలియకుండానే ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఫోన్ కాల్ మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడి ఆ సలహా ఏమిటి, అలాగే దేనికి ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఇక ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగంలో ఎలాంటి మార్పు ఉండదు. చాలా ఆనందంగా ఉంటారు. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మీ జీవితం ఇక నుండి ఫిబ్రవరి 22 తర్వాత మీకు చాలా సంతోషం అనేది వస్తుంది. దాని తర్వాత మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీరు చాలా శ్రమించండి. దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది.